పూజలు చేసేవాళ్ళు ఎన్నో రకాలు. కొంతమంది భయంతో పూజలు చేస్తారు. కొంతమంది భక్తితో చేస్తారు. కొంతమంది ఎందుకు చేస్తున్నారో ఏమో కూడా వాళ్ళకే తెలీదు. నేనొచ్చి మూడో కేటగిరీ అనమాట. జస్ట్ దీపం పెడతాను. తర్వాత అన్నీ పువ్వులన్నీ పెడతాను. కానీ ఏం కోరిక కోరాలో అయితే బేసిక్‌గా తెలియట్లేదు. అలా ఏదో అయిపోతూ ఉంది. కోరికలైతే పెద్దగా ఏమనిపించదనమాట. పాప బాగా చదువుకోవాలి. పాప మంచిగా ఉండాలి. అదొక్కటే నాకు కోరిక అనమాట. అంటే ఎవరిని నమ్మకూడదు. బయట సొసైటీ బాగలేదు అలాంటివి అనమాట. మెయిన్‌గా వచ్చేసి ఏమన్నా ఉన్నా ఫ్రీగా ఒక అమ్మతో కానీ, నాన్నతో కానీ, ఇంట్లో ఎవరైనా ఉంటే మామ వాళ్ళు, అత్త వాళ్ళు ఎవరితో అయినా కానీ మన అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకోవాలి. బేసిక్‌గా మన అన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ మన కాలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడుంటే తమ్ముడు మామ కాబట్టి అవుతాడు. కానీ అత్త మన అత్త కాదు. అదే అత్త మన అత్త అవ్వచ్చు కానీ ఆ పక్కుండే మామ మన మామ కాడు. అలా కొంతమంది ఉంటారనమాట. మనలో కూడా ఇప్పుడు ఒకవేళ అత్త ఉన్నా కూడా కొన్నిసార్లు సిచ్యువేషన్లు డిఫరెంట్గా ఉంటాయి. నా పిల్లలే బాగుండాలా, కొంతమంది అలాంటి మెంటాలిటీ కూడా ఉంటారు. కాబట్టి పిల్లలకి మంచి ఏదో చెడేదో చెప్పాల్సిన అవసరం యాజ్ ఎ పేరెంట్స్గా మనది. అలాగే కోప్పడేటప్పుడు కోప్పడాలి, ప్రేమగా చూసేటప్పుడు ప్రేమగా చూడాలి. తల్లిదండ్రులది ఇద్దరం బ్యాలెన్స్ చేస్తేనే పేరెంటింగ్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ సొసైటీలో ఎట్లయిపోయిందంటే కొంతమంది దాంట్లో అయితే ఓన్లీ నాన్న మాత్రమే ఫుల్ కేర్ తీసుకుంటాడు. కొంతమంది దాంట్లో అమ్మ మాత్రమే. అలా కాకుండా ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది కదా. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎలాంటి పేరెంటింగో, మీరు ఎలాంటి వాళ్ళో ఒకసారి కామెంట్ బాక్స్లో చేయండి. ఎలా ఉంటే మీరు హ్యాపీగా. నేనైతే ఇద్దరు కలిసి ఉంటే, అంటే కలిసి ఉంటే అని కాదు, కలిసి ఉంటాము. కానీ ఇద్దరం కలిసి ఏది మంచి ఏది చెడు ఇద్దరు పేరెంట్స్తో ఫ్రీగా మాట్లాడే పిల్లలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. కాకపోతే అమ్మతో కానీ నాన్నతో కానీ ఒకరితో కానీ ఒకరే ఫ్రీగా ఉన్నారు. ఇద్దరితో కానీ ఉంటే ఇంకా పేరెంటింగ్ సూపర్గా ఉంటుంది. బొమ్మలు కొనడం కన్నా కొంచెం సేవింగ్స్ చేస్తే బాగుంటుందేమో ఆడపిల్లల పేరుతో. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు పొదుపు చేస్తేనే రేపు అనమాట. ఈరోజు పొదుపు చేయకుండా రేపు మనం ఏడవడం వేస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ డే. అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉందాం ఎప్పుడు. థ్యాంక్ యూ.